హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఇల్లు. నేను మీ శ్రావణ జ్యోతి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్‌లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. మీకు గనుక యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందింట్లో ఉండేటప్పుడు డైలీ కూడా ముగ్గులవి చూపిస్తూ ఉండేదాన్ని కదండీ. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే చూస్తున్నారు కదా! ఫ్లోర్ అనేది ఎలా ఉందో డిజైన్ ఫ్లోర్ అనమాట. ప్లెయిన్ ఫ్లోర్ అయితే బాగుండు ముగ్గులు వేసి చూపించడానికి. అందుకని చెప్పేసి నేనైతే ముగ్గులు వేసి చూపించట్లేదండి. ఎందుకంటే దీని మీద అంతగా నీట్‌గా కనిపించవు గనక. ఈరోజు టాపిక్ ఏంటో మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైంది కదండీ. ఈరోజైతే నేను నా ఇంట్లో పనులు చేసుకుంటూ మీతో చాలా మంచి విషయాలైతే షేర్ చేసుకుంటానండి. చాలామంది ఏంటంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు. అలా ఒకరితో కంపేర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పటికీ కూడా లైఫ్‌లో హ్యాపీగా ఉండలేమండి. మనం మనుషులం కదా! కంపారిజన్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇలా కంపేర్ చేసుకునే ఆలోచనలు మనం ఎలా తగ్గించుకోవాలి? మనం ఇలాంటి ఆలోచనలు లేకుండా ఎలా హ్యాపీగా ఉండాలి అనేసి ఈరోజు టాపిక్‌లో అయితే మాట్లాడుకుందామండి. ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మీ అందరికీ కూడా వీడియో గనుక నచ్చితే, ఈ పాయింట్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనలో చాలామంది ఏంటంటే ఎదుటివారితో కంపేర్ చేసుకునే అలవాటు ఉంటుందండి. ఎదుటివారితో కంపేర్ చేసుకోవడం వల్ల మన లైఫ్‌లో ఉన్న హ్యాపీనెస్ అనేది పోతుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునే అలవాటు ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి, వాళ్ళ దగ్గర ఉన్నతి గురించి మర్చిపోయి, ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా టాపిక్ మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర చూడు ఎంత మంచిగా మంచి మంచి వస్తువులున్నాయి, లేకపోతే వాళ్ళు చూడు లైఫ్‌లో ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇలా ఎంజాయ్ చేస్తారు, అలా ఎంజాయ్ చేస్తారు, మనం చేయలేకపోతున్నాము, నేనేమీ చేయట్లేదు అని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటాం. మీరు ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి ఇంక మన గురించి మనం ఆలోచించుకునే టైం ఎక్కడుంటుంది చెప్పండి. వాళ్ళ గురించి వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అది ఉంది, ఇది ఉంది అనుకుంటే మనకి అది ఏమైనా వస్తుందో చెప్పండి? మనకి రాదు. వాళ్ళ దగ్గర ఉన్నవి మీకు కావాలి అనుకుంటే అవి రావడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేయాలి? ఎలాంటి కష్టపడితే, ఏ పని చేస్తే మీరు అవి సంపాదించుకోగలరు అనే దాని మీద ఫోకస్ చేస్తే మనం కంపేర్ చేసుకునే వాళ్ళకంటే కూడా బెటర్‌గా ఉంటాము. ఈ కంపేర్ చేసుకోవడం అనే ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఇదైతే ఆగేది కాదు. ఇది ఇంకా కంటిన్యూస్‌గా ఈ సైకిల్ అనేది తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఒకరి దగ్గర ఒక వస్తువు చూసి మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి, భలే ఉంది వాళ్ళ దగ్గర ఆ వస్తువు ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేసి. రేపు పొద్దున్న మీ దగ్గర ఆ వస్తువు ఉందనుకోండి, ఇంకా వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఇంకొక వేరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో, లేకపోతే ఇంకొకరి లైఫ్‌తో మీరు కంపేర్ చేసుకుంటుంటారనమాట. ఇదనేది ఆగదు. ఇది ఆగాలి అంటే మన మైండ్ సెట్ మారాలి అనమాట. ఈ కంపారిజన్ ఎప్పుడైతే మారిందో మనం చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాము. అలాగే హ్యాపీగా కూడా ఉంటాము. వీడియోలో చూపించాను కదండీ! శంఖం పువ్వులతో ఇలా బాయిల్ చేసి వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయటండి. చాలామంది ఏంటంటే ఇది గ్రీన్ టీలా ఎలా అయితే చేసుకుంటారో అలాగా బ్లూ టీలా కూడా తాగుతారంట. నేనైతే ఒట్టి ఆ పువ్వుల్ని ఇలా మరిగించి తాగుతున్నాను. చాలా బాగుంటుందండి. మనకి డైజెషన్ ప్రాబ్లమ్ గానీ, మైగ్రేన్ గానీ ఉన్నా కూడా తగ్గుతుందంట. నైట్ టిఫిన్ కోసం అని చెప్పేసి నార్మల్ ఇడ్లీ కాకుండా జొన్నలతో ఇడ్లీ చేద్దామని ఇడ్లీ కోసం ఇలా నానబెట్టుకున్నాను అండి. తర్వాత అయితే నేను మార్నింగ్ టిఫిన్ కోసం ఇలా బీట్రూట్ చపాతీ చేస్తున్నాను. దీంతో కాంబినేషన్ వచ్చేసి పన్నీర్ కర్రీ చేశానండి. ఆ పన్నీర్ కర్రీని మధ్యాహ్నం లంచ్‌లో కూడా ఉంచేసాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ డిన్నర్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇలా కంపేర్ చేసుకునేవి 2 రకాలుగా ఉంటాయటండి. ఒకటి పాజిటివ్ కంపారిజన్, రెండవది నెగెటివ్ కంపారిజన్. పాజిటివ్ కంపారిజన్ ఏంటంటే మనలు ఎవరినైనా చూసి ఒక రోల్ మోడల్‌గా ఒక పెద్ద ఎవరినైనా రోల్ మోడల్‌గా చూసుకొని మీకు నచ్చిన మా ప్రొఫెషన్‌లో మీరు ఒక నచ్చిన ఒక రోల్ మోడల్‌ని చూసుకొని వాళ్ళలాగా నేను అవ్వాలి, వాళ్ళలాగా నేను సక్సెస్ అవ్వాలి, వాళ్ళలాగా నా ఐడియాస్ నేను కూడా మార్చుకోవాలి, నా ఆలోచనలు మార్చుకోవాలి, వాళ్ళలాగా నేను ఎలా పని చేయాలి అని ఆలోచిస్తే అది పాజిటివ్ కంపారిజన్ అనమాట. అంటే ఒక రోల్ మోడల్‌గా ఆలోచించి వాళ్ళతో కంపేర్ చేసుకున్నది అది చాలా మంచిదనమాట. వాళ్ళలాగా సక్సెస్ అవ్వడానికి మనం ఆలోచిస్తుంటాం. అదే నెగెటివ్ కంపారిజన్ అయితే వాళ్ళ దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది లేదు. వాళ్ళు చూడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారో, నాకు చూస్తే ఎంత చిన్న ఇల్లు ఉంది. వాళ్ళు చూస్తే అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను చూస్తే ఇలా లేదు అనేసి ఇవే ఆలోచనలతో మన మైండ్ అంతా కూడా నెగెటివ్ అయిపోయి అంటే వీటినే జెలస్ అనమాట. జెలస్ అని అంటారు. ఇది నార్మల్‌గా మనందరికీ ఉండేదే. కానీ అది మనం ఆపాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువ అయితే మనందరం కూడా సోషల్ మీడియా చూసి ఎక్కువగా ఈ కంపారిజన్ అనేది ఎక్కువగా అలవాటైపోతుందండి ప్రతి ఒక్కరికి కూడా. సోషల్ మీడియాలో చాలామంది పెట్టే పోస్ట్‌ల వల్ల కానీ, రీల్స్ వల్ల కానీ ఆటోమేటిక్‌గా మనం అందరం కూడా అబ్బా! వాళ్ళు చూడు భలే ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు,
నార్మల్గా అయితే కొంతమంది వాళ్ళ స్కిన్ చూడు ఎంత గ్లోగా ఉంది, వాళ్ళ హెయిర్ చూడు ఎంత బాగుంది, వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు, నేను వేసుకోలేకపోతున్నాను, అది ఇది అదనేసి ఇలా కంపేర్ చేసుకోవడం అనేది ఈ సోషల్ మీడియా వల్ల అయితే ఇంకా ఎక్కువైపోతుందండి. సోషల్ మీడియాలో కనిపించిందంతా కూడా నిజం కాదు. అంతవరకు ఎందుకు, నేనే ఉన్నాను. నాలాగా వీడియోస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకేముంది ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఉంటుంది అందుకే ఇలా చేసుకుంటారని. నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఎలాంటి ఫేస్ చేశానో, ఇంకా నా లైఫ్లో ఉన్న మంచి చెడు అన్నీ కూడా మీకు తెలియదు కదా. అంతే, కనిపించేదంతా కూడా నిజం కాదండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ అనేది ఉంటుంది. వాళ్ళకున్న మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వాళ్ళ లైఫ్ అంతా కూడా సోషల్ మీడియా ముందు పెట్టరు కదా అండి. ఇలా మనం సోషల్ మీడియాని చూసి కంపేర్ చేసుకుంటే మాత్రం అదైతే ఫస్ట్ ఆపండి. ఎవరికైనా లైఫ్లో సక్సెస్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళకేముందిలే చాలా మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, చాలా లైఫ్లో బాగా సక్సెస్ అయ్యారు, ఇది అది అనుకునేది మనం వెనక మాట్లాడుతూనే ఉంటాం కదా. ఇంకా అలా మాట్లాడుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ సక్సెస్ రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఫేస్ చేశారు, ఎన్ని కష్టాలు చూశారు, ఎన్ని సుఖాలను చూశారు, వాళ్ళు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారో అవన్నీ మనకు తెలియదు కదా. ఈరోజు వాళ్ళకి కనిపించే సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది. మన లైఫ్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే, మన లైఫ్ కూడా చాలా హాయిగా పీస్ఫుల్గా ఉండాలి అంటే, మన లైఫ్ సక్సెస్ అవ్వడానికి మనం ఎలాంటి కృషి చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఎలాంటి కష్టపడాలి, మన లైఫ్ గురించి మన సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే మన లైఫ్ కూడా చాలా సక్సెస్ అవుతుందండి. ఎదుటి వారితో కంపేర్ చేయడం మానేసి మన ఫ్యామిలీ గురించి, మన గురించి మాత్రమే కేవలం ఆలోచిస్తూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మనకు కూడా వస్తుంది. ఇంకొక విషయం అండి, ఎవరైనా సక్సెస్ అయ్యారనుకోండి, ఎవరైనా లైఫ్లో మంచి స్థాయిలో ఉన్నారనుకోండి, ఎవరైనా లేకపోతే నష్టపోయారనుకోండి, ఎవరైనా సక్సెస్ అయినా నష్టపోయినా మనకు వచ్చే లాభ నష్టం ఏముండదు కదండి. ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళు మన సక్సెస్ని ఆపేస్తారా? వేరే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయినంత మాత్రాన మన సక్సెస్ని అయితే ఎవరూ ఆపలేరు కదండి. అదొక్క విషయం గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళ సక్సెస్ని కూడా మన సక్సెస్లా భావించి వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడడం ఇలా చెప్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుందనమాట. ఇలా ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్లో కూడా మన హ్యాపీనెస్ చూసుకున్నాం అనుకోండి, మనకి చాలా మంచి ఎనర్జీ వస్తుంది. అదే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన హార్మోన్స్ కూడా మంచి హెల్తీగా ఉండి మనం హ్యాపీగా ఉంటాం అనమాట. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుని జలస్ ఫీల్ అవుతున్న కొద్దీ మనకు ఇంకా తెలియని నెగిటివ్ అయిపోతుంటాం. ఇలా ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఏంటంటే మన ప్రశాంతతని కోల్పోతామండి. మన లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ని అయితే పూర్తిగా కోల్పోతాం. మనతో మనం ఉండడం మానేసి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడానికి మన టైం సరిపోతుంది. చాలామంది ఏంటంటే ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళ దగ్గర అది ఉంది కదా అందుకే సక్సెస్ అయ్యారు, వాళ్ళ దగ్గర ఇది ఉందిలే అందుకే సక్సెస్ అయ్యారు, నేను అలా ఉంటే అవుదును, నా దగ్గర ఇది లేదు కాబట్టి అవును, ఇలా సాకులు అయితే చెప్తూనే ఉంటాము. అలా కాకుండా మనలో ఇది లేదు అది లేదు అని కాకుండా ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క టాలెంట్ అనేది ఉంటుందండి. ఎవరు అంత తక్కువైతే కాదు, ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుందన్నమాట. మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించి దాన్ని బయటకు తీసుకురావడానికి అయితే ట్రై చేయాలండి. ఎప్పుడు కూడా ఎవరేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో భయపడితే మనం ఎప్పుడు కూడా ముందుకు రాలేము. మీ ఫ్యామిలీ మంచి పొజిషన్లో ఉండాలి, సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేయడం మానేసి మనలో ఉన్న టాలెంట్ని బయట తీసి దాన్ని పదును చేసి మనం ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయాలండి. దాని గురించి మాత్రమే మనం ఆలోచించాలి, దాని గురించి మాత్రమే మనం పని చేయాలన్నమాట. మన ఆలోచనలు మన టైము అంతా కూడా మన ఫ్యామిలీ గురించి మాత్రమే మనం స్పెండ్ చేయాలి. అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించి మన టైం ఎందుకండి వేస్ట్ చేయడం. టైం మాత్రమే కాకుండా మన ప్రశాంతతను కూడా కోల్పోతున్నాం అనమాట. దాంట్లో మనకు వచ్చేది ఏమీ లేదు, ఇంకా మనకు నష్టమే తప్ప ఎదుటి వాళ్ళతో ఆలోచించడం, ఎదుటి వాళ్ళ గురించి కంపేర్ చేసుకోవడం వల్ల మనకు నష్టమే తప్ప వచ్చిన లాభం అయితే ఒక్క రూపాయి కూడా లేదు. ఈ కంపారిజన్ అనే ఆలోచన వచ్చినప్పుడు మనం వాటిని వెంటనే ఆపేయాలండి. మనం ఎలాంటి విషయాల్లో కంపేర్ చేసుకుంటున్నామో, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్లో కంపేర్ చేసుకుంటున్నామా, వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకుంటున్నామా, లేకపోతే వాళ్ళ బిహేవియర్తో కానీ వాళ్ళ పర్సనాలిటీతో కానీ కంపేర్ చేసుకుంటున్నామా ఒక్కసారి గుర్తించండి. సపోజ్ మీరు కంపేర్ చేసుకునే వ్యక్తి దగ్గర ఒక వస్తువుల గురించి కంపేర్ చేసుకున్నారు అనుకోండి, మీ దగ్గర ఒక మంచి టీవీ ఉందనుకోండి, అది బాగానే పనిచేస్తుంది, కండిషన్లో ఉంది, అంతా బాగుంది. కాకపోతే మీ దగ్గర ఉన్నది ఏంటంటే ఒక 20,000 టీవీ అనమాట. అదే మీరు కంపేర్ చేసుకునే వ్యక్తిది ఏంటంటే చాలా పెద్ద టీవీ, అదేంటంటే ఒక 80,000 వరకు ఉంటుంది అనుకోండి. ఇంకా మీరు అది చూసినప్పుడల్లా వావ్ అనిపిస్తుంది, ఇంత పెద్ద టీవీ భలే ఉంది, మంచిది కొనుక్కున్నారు అనేసి ఏదో ఒక కంపారిజన్ అయితే వస్తుంది. అలాంటప్పుడు వెంటనే మీరు అక్కడదే స్టాప్ చేయండి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి మీరైతే గుర్తు చేసుకోండి, మీకు ఆ వస్తువు అనేది అవసరమా?
ఇప్పుడు దాని గురించి ఆలోచించడం అవసరమా? మీకున్న బడ్జెట్‌లో మీరు కొనుక్కుంటారు. వాళ్ళకున్న బడ్జెట్‌లో వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళని చూసి మనం పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు కదండీ! మనకున్న స్థాయిని బట్టి, మనకున్న పొజిషన్ బట్టి మనమైతే మనకు తగ్గట్టు మనమైతే మెయింటైన్ చేసుకోవాలి. ఏదైనా కంపారిజన్ అనే ఆలోచన మీ మైండ్‌లోకి వచ్చినప్పుడు ఇది మనకు అవసరమా? దీని గురించి మనం ఆలోచించడం టైం వేస్ట్ కదా అనేసి వచ్చే ఆలోచనలైతే అవాయిడ్ చేసేయండి. ఇలా మనకు ఆ ఆలోచన వచ్చిన వెంటనే మనం వెంటనే మనకి ఇది అవసరమా? వాళ్ళ గురించి ఆలోచించినంత మాత్రాన మనకేమొస్తుంది అనేసి వెంటనే ఆ ఆలోచనను అక్కడికది ఆపేయాలి. ఇలా కంపారిజన్ అనే ఆలోచనలు వచ్చినప్పుడు అక్కడికక్కడే ఆపేసామనుకోండి, మనం చాలా ప్రశాంతంగా ఉంటాము. ఇంకా మన లైఫ్ గురించి మాత్రమే మనం ఆలోచించడం వల్ల మన లైఫ్‌లో కూడా సక్సెస్ అవుతాము. ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ ఉంటుందండి. మీ టాలెంట్‌ని గుర్తించి మీరైతే బయటకి తీసుకురండి. ఎప్పుడు కూడా మాకే ఎందుకు అలాగవుతుంది, నా దగ్గర ఇది లేదు, నాకు ఏ టాలెంట్ లేదు, నేనెందుకు పనికిరాను అనేసి పదే సార్లు మిమ్మల్ని మీరైతే తక్కువ చేసుకోవద్దు. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు, సాధించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని వాళ్ళైతే ఎప్పుడు తక్కువ చేసుకోలేదండి. వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయటకి తీసుకురావడానికి చాలా కష్టపడి ఉంటారు. ఈరోజు నుంచి మనం కూడా మనలో ఉన్న నెగెటివ్ ఆలోచనలన్నీ మానేసి, కంపారిజన్ చేసుకోవడం మానేసి, మన లైఫ్ గురించి మనం ఆలోచించుకుంటూ, మన లైఫ్‌నైతే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. లాస్ట్ వీడియోలో రాగులతో ఇడ్లీ చూపించాను కదండీ! ఇవైతే సజ్జలతో ఇడ్లీ అనమాట. రెగ్యులర్‌గా మనం చేసుకునే బియ్యం రవ్వతో వాటితో కాకుండా, ఇలా మల్టీగ్రెయిన్స్‌తో చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము. సజ్జలతో ఇడ్లీ కూడా చాలా బావుందండి. చాలా సాఫ్ట్‌గా వచ్చింది. ఈరోజు వీడియోకి పెట్టిన టైటిల్ అయితే చాలా యాప్ట్‌గా సూట్ అయింది కదండీ! ఎందుకంటే దూరపు కొండలు నునుపు. మన పెద్దవాళ్ళు చెప్పిందంతా ఊరికే కాదండి. దూరంగా కొండలు చూస్తూ ఉన్నామనుకోండి, అబ్బా! ఎంత బావున్నాయి, ఎంత నీట్‌గా ఉన్నాయి, ఎంత నున్నగా ఉన్నాయి అనుకుంటాం. అలాగే మన లైఫ్ కూడా ఎదుటి వాళ్ళని మనం చూస్తూ ఉంటే, వాళ్ళ లైఫ్ ఎంత బాగున్నారు, ఎంత హాయిగా ఉన్నారు అనుకుంటాం. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే కొండలు ఎలాగా మనకి రాళ్ళతో, రప్పలతో, మొక్కలతో, ముళ్ళతో ఎలా ఉంటాయో, అలాగే ప్రతి మనిషి లైఫ్ కూడా అంతేనండి. సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. వాళ్ళ సక్సెస్‌ని చూసి మనం జెలస్ ఫీల్ అవ్వకుండా, వాళ్ళ సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్ని సంవత్సరాలు కృషి చేశారు, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో అవన్నీ ఒక్కసారి తలుచుకున్నాం అనుకోండి, ఎవ్వరం కూడా మనం ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోము. వాళ్ళలాగా మనం కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఎలా చేయాలి? ఎలాంటి పనులు చేయాలి? ఎంత కష్టపడాలి? దాని కోసం మనం ఎలా ఆలోచించాలి? ఎంత కష్టపడాలి అని మాత్రమే మనం ఆలోచించుకుంటే మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ ఆలోచనలతోనే మనకు ఆటోమేటిక్‌గా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. తర్వాత ఆ ఆలోచనలు మనం ఆచరించామనుకోండి లైఫ్‌లో సక్సెస్ కూడా అలాగే వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఇట్లా మీ శ్రావణ జ్యోతి.